ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అబద్ధం చెప్పబోతుంటే మనం ఏం చెప్తుంటే మేము 5 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తే 5 లక్షలు ఇచ్చినామని చెప్పినాం. వీళ్ళేమో 5 లక్షలకు వడ్డీ లేని రుణం ఇచ్చి పేపర్లో మాత్రం 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇచ్చినామంటే రేపు సభ్యులు మిమ్మల్ని అడుగుతారు కదా, అదేందక్క పేపర్లు అట్లా వచ్చింది, మీరు ఇస్తలేరా, మరి మీకు చేతనైతే లేదా, మీ మీద ఆఫీసర్కి చేతనైతే లేరా, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు అబద్ధం చెప్పొద్దు అనేటటువంటిది ప్రధానంగా మనం అడగాల్సినటువంటి విషయం. రెండవది, మీరు ఒకటి ఆలోచించండి, ఇవాళ ఏ చిన్న పని చేసినా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి రాష్ట్రాలకు మేము ఇస్తున్నాం అని చెప్పుకుంటారు. ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయి ఇయ్యలే, ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు అంబానీలు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితో నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని నియమందం. వాజిబే కదా నేను అడిగేది, వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? డైరెక్ట్ ఏమని ఇచ్చిందా? మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచేసారు, అవునా కదా? ఎందుకు పెంచుతారో అర్థమవుతలేదు. అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి, వీళ్ళేమో పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అంటారు. ఎంత గొప్పోడైతే మాకేంది భయ్, ఇంటికి 50 రూపాయలు పెన్షన్ మాకు టెన్షన్ పెడుతురు కదా. నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకు ఏమీ లేదు కాబట్టి అది అడుగుదామని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి, చేసి మీరు చెప్తే మీరు ఓకే అంటే మాత్రం రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా మహిళలను ఆదుకోవడానికి ముందుకు రావాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. అప్పుడేమవుతుంది, 20 లక్షల రూపాయలు మనకు వడ్డీ లేని రుణం వస్తే ఏదన్నా కొంచెం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా రకరకాల అవసరాలు తీరేటటువంటి ఆస్కారం ఉంటుంది. నిజంగా కోటీశ్వర్లు కావాలంటే ఆ పని జరగాలి.